ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారమంతా అనగా ఈ 7 రోజులు మనము యెహోషువ గ్రంథములో నుండి కొన్ని క్రొత్త విషయాలను మనము నేర్చుకుంటూ వచ్చాం. నేను అనుకుంటున్నాను మీకు ఈ వారమంతా ఈ యొక్క వాక్య సందేశాలు దీవెనకరంగా ఉన్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము సర్వింగ్ గాడ్, ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్. దేవుణ్ణి సేవించండి లేక అనుసరించండి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చండి. ఫుల్ఫిల్ గాడ్స్ పర్పసెస్. దేవుడు ఏ ఉద్దేశమైతే నీ పట్ల కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చే దిశగా మీరు దేవుణ్ణి సేవించండి అని చెప్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనములో, అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. దిస్ ఇస్ మన టాపిక్ అన్నమాట. ఆయనను సేవించుచు, సర్వింగ్ గాడ్. యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఇది చెప్తున్నాడు అనమాట. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, వీటన్నిటిని కూడాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము వాటిని జరిగించేటటువంటి వారిమై ఉండాలి. అలా మనము ఉంటూ మన పట్ల దేవుడు ఏ ఉద్దేశమైతే కలిగి ఉన్నాడో దానిని మన జీవితంలో జరిగించే విధంగా మనము ఆయనను సేవించే వారిగా నేను కలిగి ఉండాలి. అలా కాకుండా విచ్చలవిడిగా ఉన్నామనుకోనండి కదండి. దేవుని ఉద్దేశాన్ని, దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశమైతే కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చలేక నేను వెనుకబడిపోతే నష్టము మనకే సుమా. కాబట్టి మన పట్ల ఏ ఉద్దేశమైతే దేవుడు కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చే దిశగా ఆ దేవునికి మనం అవకాశం ఇద్దాం. మనమైతే ఆయనను సేవిస్తూ ముందుకు సాగుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. ఎలా సేవించాలంటే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. భయభక్తితో నిష్కపటముగా ఆయనను సేవించాలి కదా. చాలామంది ఆయన్ను సేవిస్తూ ఉంటారు కానీ భయం ఉండదు. చాలామంది ఆయన్ను సేవిస్తూ ఉంటారు కానీ భక్తి ఉండదు. చాలామంది ఆయన్ను సేవిస్తూ ఉంటారు కదండి, నిష్కపటంగా ఆయనను సేవించట్లేదు. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవారై. ఇది చాలా ప్రాముఖ్యమైన క్వాలిటీ లేక గుణలక్షణం. ఆయనను నిష్కపటముగాను సత్యముగాను నేను సేవించేటటువంటి వారిమై ఉండాలి. అలా చెబుతూ యెహోషువ తన వ్యక్తిగతం ఎలా ఉన్నాడో చెప్తూ 24:15 అంటాడు, యెహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరినైనా సేవించెదరో, నది అద్దరిన మీ పితరులను సేవించి దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో, నేడు మీరే కోరుకొనండి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. సో నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. మీకు బ్లెస్సింగ్స్ రావాలంటే, మీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్పు జరగాలంటే మీరు భయము భక్తితో నిష్కపటంగా కదండి ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన హత్తుకొనొచ్చు, ఆయన్ను సేవిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగాలి. అలా కాదు అంటే మీ ఇష్టం. మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఆ నష్టం మీకే. కానీ నేను నా ఇంటి వారైతే మాత్రం యెహోవాను సేవిస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. యెహోషువ 24:31 యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నీ ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. యెహోషువ దినము వరకు అది క్రమంగా భక్తిగా గౌరవంగా జరిగినట్టు మనము ఆలోచన చేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎలా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నా?
ఆయన మన పట్ల కలిగినటువంటి ఆయన ఉద్దేశాన్ని, ఆయన పర్పస్ను జరిగించే దిశగా మనం ఆయన్ను సేవిస్తూ ఉన్నామా? ఆయన్ను పూర్ణ మనస్సుతో అత్తుకున్నామా? ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ఉన్నామా? ధర్మశాస్త్రంని మరి పాటిస్తూ ఉన్నామా? ఇవన్నీ ఒకసారి మనలను మనము పరీక్షించుకొని భయముతో, భక్తితో, నిష్కపటముగా, సత్యముతో ప్రభువును సేవిస్తే తప్పకుండా మన జీవితంలో ఆయన కలిగిన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. అలా ఉండినట్లు పరిశుద్ధాత్మదేవుడు కార్యము చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.